స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమకారులు సింగిరెడ్డి మాధవరెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమం మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని మాధవరెడ్డి చౌరస్తా వద్ద ఉన్న విగ్రహం వద్ద మాధవరెడ్డి కుమారుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ కూకట్పల్లి ఉప్పల్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వజ్రేష్ యాదవ్, బండి రమేష్, మందమల పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి, భూపతి రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం, జిల్లాలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మా బోడుపల్లి మేయర్ కూడా వచ్చారు, నిజం జ్వరం వచ్చి రాలేదు. బోడుపల్లి మేయర్ పిలుపుని అందుకొని ఆప్యాయతతో, ప్రేమతో, అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి పెద్దలకు, నాతో పాటు నన్ను ఫాలో అయ్యేటువంటి నా సోదరులు, తమ్ముళ్ళందరికీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా 15 సంవత్సరాలు అయిపోయినా కూడా నేను ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా మా నాన్న గురించే మాట్లాడతారు. ఫస్ట్ నేనేమన్నా మాట్లాడుతుంటే మా మహేష్ అంటాడు, ఇప్పుడు మా బ్లాక్ అధ్యక్షుడు మహేష్, హరివర్ధన్ అన్న వాళ్ళ నాయన నోట్లకే నిలిచిపడేట్టే మాట్లాడుతాడు, ఎప్పుడైనా మాట్లాడితే అంటుంటాడు. సుధీర్ అన్న ఎప్పుడు మాట్లాడినా మా రాజకీయాలు వేరే, మీ రాజకీయాలు వేరే, ఇప్పుడు విలువలు వేరే, అప్పుడేమో మేము విలువలతో రాజకీయం చేస్తామని సుధీర్ అన్న మా నాన్నగారితో కలిసి ఇద్దరు ఫ్రెండ్స్ గా, దోస్తులుగా అదే గారు కీలక పాత్ర పోషించి వారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మాధవరెడ్డి గారు. దాని తర్వాత కూడా క్రమక్రమంగా నాయకత్వం అంటే ఏంటి అని తెలిపే క్రమంలో ఆనాటి ప్రజాకారుల పాలన నుంచి మా రాజ్యాంగ పాలన దాకా పూర్తి స్థాయిగా మాధవరెడ్డి గారు ఎంతోమంది నాయకులను తయారు చేశారు. ఇదే గౌడవెల్లి ప్రాంతంలో ఎంతోమందికి సేవలు చేసిన వ్యక్తిగా ఇక్కడ నాయకత్వం అంటే ఏంటి అని చూపించే నాయకుడిగా మా హరివర్ధన్ కూడా రాజకీయ ఉన్నమాలు నేర్పి నాయకత్వం అంటే ఏదో నేర్పి నేను వారిని కూడా అందరికీ చూపించిన నాయకుడు మాధవరెడ్డి గారు. వారి ఏది లోటు వాస్తవానికి కూడా పార్టీకి అదేవిధంగా నాయకత్వానికి ఉన్నప్పటికీ కూడా వారి సుపుత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు అద్భుతంగా వారి అడుగుదారులో నడుచుకుంటూ వారి ఆశయ సాధన కోసమై నేడు వారి పూర్తిగా ఇక్కడ విగ్రహము, అదేవిధంగా వారి నాయకత్వాన్ని ప్రతిష్టపరిచే విధంగా ఎంతోమంది గత పాలకులు ఎవరైతే ఉండేనో వారు ఉద్యమకారులు చెప్పుకుంటారు. అసలైన ఉద్యమకారులు, జైకెళ్ళ ఉద్యమకారులు వారు మాధవరెడ్డి గారు మరియు వారి మొత్తం ఎంతోమంది నాయకులు వారు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. వారు వారి 15th డెత్ యానివర్సరీగా ఈరోజు మరి కథ రావడం జరిగింది. వారు సంతోషంగా ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.